వీడియో స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను మీకు అన్నీ చూపిద్దాం అనుకున్నా ఫస్ట్ మీకు ఈ వీడియో చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు ప్లాంట్స్ కూడా యాక్సెసరీస్ యూజ్ చేయడం వల్ల మనం పెంచే మొక్కలకి ఇంకొంచెం అందం అనేది పెరుగుతుంది. చూసారు ఇలా వుడ్లో ఉన్నాయన్నమాట. ఇది నీట్గా పాలిష్ వుడ్ అంట. ఇది ఇలా మొక్కలు అంటే ఇండోర్ అన్నమాట. ఇండోర్ అవుట్డోర్ పెట్టుకోవచ్చు డెకరేటింగ్ పర్పస్కి. ఇవి చాలా సైజెస్లో ఉన్నాయి మనకి, అంటే ఒకే లాంటివి అయితే బాగుండదు, చాలా సైజెస్ పెట్టారు. చూసారా ఇవి ఒక రకమైన మొక్కలు పెట్టిస్తున్నారు వాళ్ళు. అంటే వాటర్ పైప్స్ కానివ్వండి, మనకి పాట్స్ కానివ్వండి, ఇండోర్ ప్లాంట్స్ కావాల్సిన పాట్స్, అలాగే స్టాండ్స్ అన్నీ, అంటే మనం డెకరేషన్ కోసం కొంతమంది కొన్ని స్టోన్స్ పెడతాం కదా, ఆ స్టోన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే దీనికి ఫర్టిలైజర్స్ కానీ, కొన్ని ప్లాంట్స్కి వాటర్ తక్కువ తీసుకుంటుంది, కానీ ఎక్కువ రోజులు ఉండడానికి ఇలాంటి రాయిలు వేయడం వల్ల వాటర్ని రిలీజ్ చేస్తాయంట దీని లోపల నుంచి. వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నారు మనకి. చూసారా ఫ్లవర్స్కి అని కొన్ని, రోస్కి మిక్స్ చేసుకోవడానికి కొన్ని, అలాగే ఏవైతే మన ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్, చిన్న చిన్న పాట్ ప్లాంట్స్, వాటికి ఇలాంటి పాట్స్ కూడా ఉన్నాయి. కాస్ట్తో సహా మనకి చూపించున్నారు. లైవ్ ట్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారంట వీళ్ళు ఇవన్నీ. చూసారా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇవన్నీ మనము మొక్కలు పెంచడం ఒకటి ఏదో పెంచుతామని పెంచకూడదండి. ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇవి బాగుంటాయి. చూసారా వాటరింగ్కి గార్డెన్ ఉన్న వాళ్ళు ఈ వాటరింగ్కి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకి ఇవి ఇలాంటి టైప్లో, అంటే కొన్ని వాటర్కి స్ప్రే చేస్తే సరిపోతుంది కదా, వీటికి ఇవి తీసుకోవచ్చు. అంటే మన నీడ్కి అకార్డింగ్ వీళ్ళు ఒకటి ఇచ్చున్నారన్నమాట. అలాగే ఇవి మన మనీ ప్లాంట్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్ట్రైట్గా ఏవైతే అవి తీగల టైప్లో పెరుగుతాయో వాటికి యూజ్ చేసుకోవడానికి ఇక్కడే అన్నీ పెట్టేశారు వీళ్ళు, మనకి ఏవి కావాలో అన్నీ. అలాగే ఇవి ఒక ఎరువులు అంట ఇవి. చూసారు ఇవి ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, అలాంటి టైప్స్కి ఇవి వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ చూసారు మనకి కొంచెం అర్థం అవ్వాలనేసి వీళ్ళు చేశారు. వీటి కాస్ట్ అన్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారా చాలా బాగున్నాయి. ఇక్కడ కాస్ట్ మీకు ఇక్కడ చూసారంటే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు మనకు అర్థం అవ్వడానికి. మనం ఇలాంటి పాట్స్ ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలా రాయిలు స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టుకోవడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట, డెకరేటింగ్ పర్పస్కి. బోన్సాయి ప్లాంట్ చూసారా ఎంత బాగున్నాయి, చూపిస్తాను పదండి మీకు. చూసారా స్టాండ్ చూసారా ఎంత క్యూట్గా ఉంటుంది, చూద్దామండి. తులసి కోట అంటారు కదా, చిన్ని తులసి కోట కూడా మొక్కలు ఉన్నాయి ఇక్కడ. చూసారా లోపలికి వెళ్ళిపోదామా. కాస్ట్ దాని మీదే ఉంటుందంట, అంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా. పెద్ద ఒక బోన్సాయి ప్లాంట్స్ అలా పెట్టుకున్న వాటికి అంటారు. ఇవి కొంచెం పెద్దవిగా పెట్టడం వల్ల ఇవన్నీ ఏరియాలో అంతా మట్టి ఉండి ఇక్కడ మాత్రం ప్లాంట్ ఉంటుంది, యూనిక్ స్టైల్ కదండి, వాటి కోసం అవుతుంది. చూసారు మీరు కావాలంటే తక్కువ కాస్ట్లో ఉన్నాయి, మనకి కొంచెం డెకరేటింగ్గా కావాలంటే కూడా ఉన్నాయి. ఒట్టి ఇవే కాకుండా మనం హ్యాంగ్ చేసుకోవాలనుకుంటారు కదా ఎవరైనా, టెర్రస్ మీద అలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇది ఉన్నాయి. చూసారా అలాగే ఇవి స్టాండ్స్ అంట. వీటి మీద మనము కొన్ని మొక్కలు స్టాండ్ లాగా కింద ప్లేస్ చేయొచ్చు. అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ప్లేస్ చేసుకుని దాని మీద ఈ పాట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. చూసారా మనకి ఎంత కలర్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇది పెద్దగా ఏం లేదు, కానీ ఎవరైతే చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంతమంది అందరూ బ్రౌన్ కలర్ ఇలాంటి కలర్స్లోనే, కొంతమంది థీమ్ లాగా అనుకుంటారు మొక్కలన్నీ బ్రౌన్ కలర్స్లోనే ఉండాలి బయట అంతా అనేసి. లోపలికి వచ్చేసరికి లుక్ బాగుండదు కాబట్టి ఇలాంటి కలర్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా డెకరేటివ్గా ఉంటుంది. ఇవేవైతే ఉంటుందో హ్యాంగింగ్స్ అండి, మీకు చూపిస్తాను. చూసారా ఇలా హ్యాంగింగ్స్ టైప్లో ఉంటాయి ఇవి. ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. చూసారా ఇదే అండి ఇవాళ వీడియో, ప్లాంట్స్ యాక్సెసరీస్ అని చెప్పాను కదా, ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అమ్మ కూచి. థ్యాంక్ యూ.